హలో పీపుల్, ఎంతమందికి అటుకులతో మూరీ మిక్చర్ చేయడం వచ్చు? నేనైతే ఇది ఒకసారి ట్రై చేసా. అప్పటి నుంచి నా ఫేవరెట్ స్నాక్ ఐటెం కింద మారిపోయింది. ముందుగా దీనికి అటుకులు అండ్ టొమాటో, ఆనియన్, కొంచెం కొరియాండర్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మిక్చర్ కూడా ఇది మేము మొన్న సంక్రాంతికి ప్రిపేర్ చేసుకుంది, అది కూడా పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లోకి తీసుకొని. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అయితే ఫస్ట్ అటుకులు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మిక్చర్ ఏదైతే బూందీ అండ్ ఇంకా సేవ్ ఉంది కదా, ఆ రెండు అండ్ మిక్స్ చేసి పైనుంచి మళ్ళీ ఆనియన్స్, కొరియాండర్, టొమాటో ఇవి కూడా వేసేసి అండ్ కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడినంత అండ్ టేస్ట్ స్పైసీనెస్కి కావాల్సినంత కారం, ఇవి ఒక హాఫ్ లెమన్ పీస్ని కూడా స్క్వీజ్ చేసుకొని ఇంకేముంది మొత్తం అంతా కలిపేసుకోవడమే నీట్గా. మూరీ మిక్చర్ ఎలా కలుపుకుంటాం అలాగా. ఎప్పుడూ మూరీలతోనే కాకుండా ఇలా అటుకులతో కూడా ట్రై చేసి చూడండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఇది ఎలా మీకు అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్.